తాజా బడ్జెట్ను చూస్తే ప్రభుత్వం సంక్షేమాన్ని పూర్తిగా గాలి కొదిలేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో పాటుగా అనేక వర్గాల ప్రజలను మోసం చేసింది, మళ్ళీ మోసం చేస్తూనే ఉంది ప్రభుత్వం అనే వాదన బలంగా వినిపిస్తుంది. దీనికి సంబంధించి మనకి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధులు లివిల్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా నల్గొండ నుంచి రాము లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా లివిల్ తో మాట్లాడదాం. లివిల్, చాలా క్లియర్ గా అర్థమవుతుంది బడ్జెట్ లో కేటాయింపులు ఎట్లా ఉన్నాయని ఒక్కసారి గమనిస్తే అన్ని కూడా అవాస్తవాలు, తప్పుల తడకలు, ఇవ్వకుండా కూడా హామీలన్నీ అమలు చేయకుండా కూడా అమలు చేసినామని చెప్పుకోవడము, 100% పూర్తయిందని చెప్పుకోవడము అన్ని తప్పుల తడకగా ఉంది. అండ్ లెక్కలన్నీ కూడా కేవలం నామా మాత్రంగా చెప్పిన లెక్కలు తప్ప ఎక్కడ కూడా ప్రజల బాగోగులకు సంబంధించి ఎక్కడ కూడా కేటాయింపులు లేవనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అన్నిటికంటే ప్రధానంగా వ్యవసాయానికి మొండి చేయి చూపించిన విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రైతులను మళ్ళీ మోసం చేస్తూనే ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి ప్రధానంగా. ఇవాళ రాష్ట్ర బడ్జెట్ ఏదైతే హట్టహాసంగా వారు ప్రసంగం ప్రారంభించారో అంకెల గారడి, ఏదైతే అవాస్తవాలకు దూరంగా ఉన్న బడ్జెట్గా చెప్పవచ్చు. ఈ బడ్జెట్ పూర్తిగా పేద ప్రజలకు భారంగానే ఉంది తప్ప మరో విషయం లేదని చెప్పుకోవచ్చు. ప్రధానంగా రైతాంగానికి సంబంధించిన బడ్జెట్ కాదు ఇది, రైతాంగ వ్యతిరేక బడ్జెట్ అని మనం ప్రధానంగా చర్చించుకోవచ్చు. వాళ్ళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం ఇదే చెప్పిన పరిస్థితి మనం తాజాగా చూసాం. అయితే రాష్ట్రంలో రైతాంగం దాదాపు 60% మంది, రాష్ట్రంలో ఉన్న ప్రజల్లో 60% మంది వ్యవసాయంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తారు. అలాంటి వ్యవసాయంపై ఆధారపడ్డ రైతాంగానికి ఇవాళ శటగోపం పెట్టింది ఈ ప్రభుత్వం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ముందు అంటే అధికారంలోకి వచ్చే 16 నెలల ముందు అట్టహాసంగా అనేక కార్యక్రమాలను వారికి వారే డిజైన్ చేశారు, వారికి వారే రూపకల్పన చేసి మార్పు కోసం మీరు ఓటేయండి అని చెప్పి ఇవాళ అలా ఏ మార్పు కోరుకున్నారో ఆ మార్పు ఇవాళ ప్రజలకు అరిచేతిలో వైకుంఠం పెట్టి చూపిస్తున్న బడ్జెట్గానే దీన్ని ప్రధానంగా చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఇవాళ నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇవాళ వ్యవసాయానికి ప్రధానంగా ఆనాడు రైతు పెట్టుబడి సాయం కింద రైతాంగానికి రైతు బంధు ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆనాడు ఆలోచించి దేశానికి ఒక దిక్సూచిలా రైతు పెట్టుబడి సాయం కింద రైతు బంధు అందించారు. ఆ రైతు భరోసా బంధు ఏదైతే ఉందో దాన్ని మేము రైతు భరోసాగా మార్పు చేస్తాం, మా మార్పులో భాగమని చెప్పేసి వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు పెద్ద ప్రకటనలు ఇచ్చుకున్నారు. గాంధీ భవన్లో అనేక ప్రసంగాలు చేశారు. తీరా చూస్తే ఇప్పుడు ఆ రైతు భరోసా మేము ఎకరాకు 15,000 అని చెప్పి కేవలం ఇప్పుడు 12,000కు మాత్రమే కుదించారు. ఆ 12,000 రైతు భరోసా కూడా ఇప్పటికీ 2 పంటలకు ఎగ్గొట్టారనేది వాళ్ళ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు కూడా తెలుసు. ఆ ఎగ్గొట్టిన రైతు భరోసా పక్కన పెట్టి ఉన్న రైతు భరోసా కూడా ఇప్పటికీ అతి లేదు గతి లేదు. రేపో మాపో వరి కోతలు చేతికొస్తాయి, కానీ రైతు భరోసా డబ్బులు మాత్రం చేతికి రావట్లేదు అనేది వాళ్ళ ప్రధానంగా రైతాంగం చర్చించుకున్నారు. ఇటు బ్యాంకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగి చెప్పులు అరిగిపోతున్నాయి తప్ప మా అకౌంట్లలో మాత్రం టింగు లేదు, టంగు లేదని చెప్పేసి వారు బాటంగానే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి వాళ్ళు చూస్తున్నాం. తీరా ఇవాళ బడ్జెట్లో సైతం మళ్ళీ ఒక్కసారి నిరాశే మిగిల్చారు. రైతు బంధుకు ఆనాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ వస్తే రామ్ రైతు బంధుకు రామ్ చెప్తారని చెప్పిన మాటలు మరొకసారి అక్షరాల నిజం చేసింది వాళ్ళ బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. రైతు బంధుకు కావచ్చు, రైతు భరోసా అని పేరు మార్చిన రైతు భరోసాకు నిధులు కేటాయింపులో పూర్తిగా పక్కదారి పట్టించింది ప్రభుత్వం అని వాళ్ళ మనకు స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రైతు రుణమాఫీతో ఆనాడు అధికారంలోకి వచ్చారు. 41,500 కోట్ల పైచిలకు డబ్బులు రైతు రుణమాఫీకి అవసరం పడతాయి. మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల 7వ తేదీ నాడు మేము అధికారంలోకి వస్తున్నాం. ఆ రోజే సోనియా గాంధీ పుట్టినరోజు ఉంటుంది. 1-2 రోజుల ఆ పుట్టినరోజు సందర్భంగా రైతులందరికీ రుణ విముక్తి చేస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చుకున్నారు. పెద్ద ఎత్తున అంకెలు చెప్పి మాయమాటలు చెప్పి వాళ్ళ మోసం చేసిరని చెప్పేసి కూడా ఇవాళ ప్రధానంగా కేవలం ప్రభుత్వం చెప్పిన మాటలు నమ్మి, రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు నమ్మి రుణాలు అప్పులు తీర్చలేక, వ్యవసాయం చేసుకోలేక రైతులు వందల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటుంటే కనీసం రైతులకు సంబంధించి ఏం చేస్తారు అనే దానికి సంబంధించి ఎక్కడ కూడా ఒక మాట చెప్పలేదు. అండ్ పంటలు ఎండిపోతున్నాయి కేవలం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల. దాదాపు 1,00,000కు పైగా ఎకరాల్లో పంటలు ఎండిపోతుంటే మరి పంట నష్టపరిహారానికి సంబంధించి కూడా చెప్పని పరిస్థితి, అండ్ బోనస్కి సంబంధించి కూడా అబద్ధాలు మాట్లాడిన పరిస్థితి. అంటే ఓవరాల్గా చూసుకుంటే రైతులను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని కాంగ్రెస్ భావిస్తుందని అనుకోవాలా? సో మాటలు తప్ప చేతలు చేయదు. రైతాంగానికి రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతాంగానికి ఎలాంటి సంక్షేమ కార్యక్రమం అమలు చేయలేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేది కూడా ఒక నానుడు ఉంది. అందులో భాగంగానే రైతాంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఇవాళ కేవలం పంటలు వేసిన రైతాంగానికి నీళ్ళు ఇవ్వలేని దుస్థితిలో ఇవాళ పంటలు ఎండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. పంటలు ఎండిపోయి పశువులు మేతగా ఇవాళ రైతాంగం ఉపయోగిస్తున్నారంటే రైతులు ఎంత మేర దివాలా తీశారు. ఈ ప్రభుత్వం రైతాంగానికి ఏం చేసింది అనేది ఇవాళ మనం ప్రధానంగా చర్చించుకోవచ్చు. 10 సంవత్సరాల్లో ఏనాడు కూడా గుంట ఎండని
గుంట ఎండని వరి పొలాలు ఇవాళ ఎక్కడ చూసినా 100 ఎకరాలు, ప్రతి గ్రామంలో కూడా 100 ఎకరాల పొలాలు ఎండిపోయి ఇవాళ రైతులంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అరిగోసలు తీస్తున్న పరిస్థితి మనం తాజాగా చూస్తున్నాం. ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా మొదట మనకు కనిపించేది పచ్చని పంట చేనులు కాదు, ఎండిపోయిన పంట చేనులలో పశువుల మేత మేస్తున్న పరిస్థితి వల్ల మనం తాజాగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రభుత్వానికి రైతులపైన ఏమాత్రం సిద్ధశుద్ధి ఉన్నా ఆనాడు కాళేశ్వరం జలాలను ఒడిసిపట్టి రైతాంగానికి నీళ్ళు ఇచ్చి వాళ్ళు ఆదుకునే ప్రయత్నం చేసేది. కానీ అలాంటి ప్రయత్నం చేయక ఇవాళ రైతుల దుస్థితికి కారణం, రైతుల పరిస్థితికి కారణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం, కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత కుతంత్రాలే ఇవాళ ఈ రైతాంగానికి వాళ్ళు చేసిన మోసంగా చెప్పుకోవచ్చు. ఇవాళ రైతు భరోసా విషయంలో కావచ్చు, రైతు బంధు విషయంలో కావచ్చు, అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ రైతాంగానికి ఇస్తానని చెప్పిన ఏది ఇవ్వలేదు. ప్రధానంగా ఇవాళ ఇవ్వకపోగా రైతులను అవహేళన చేసి మాట్లాడిన మాటలు కూడా ఇవాళ రైతులలో మరింత ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ఎండలు కొడితే పంటలు ఎండిపోతున్నాయి, నేనేం చేయాలని ఒక ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు రైతుల్లో కొంత ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. మరోపక్క నీటిపారుదల శాఖ మంత్రి మాట్లాడుతూ ప్రాజెక్టుల కింద ఉన్న పంట పొలాలు ఎండిపోతే మా బాధ్యత, కానీ బోర్ల కింద ఎండిపోతే మాకేం బాధ్యత అని చెప్పిన మాటలు కూడా ఇవాళ మరొకసారి రైతాంగానికి ఒక అవహేళన చేసే విధంగా ఉన్నాయి. ఆ మాటల పట్ల మరింత ఆందోళన చెందుతున్న రైతులకు వాళ్ళ దిక్కోవర్ అనేది కూడా మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఈ ప్రభుత్వంపై ఇప్పటికే ఆశలు చాల్చుకున్నారు. మళ్ళొక్కసారి ఊర్లలో బోర్ల మోతలు వినిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా బోర్లు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 500-600 ఫీట్ల బోర్లు వేసినా కనీసం నీటి చుక్క కూడా రాని పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో కనబడుతుందంటే భూగర్భ జలాలు ఎంత మేర అడుగంటాయి. భూగర్భ జలాలు అడుగంటడానికి కారణం ఎవరు? ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అనేది కూడా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా మారుమవుతున్న పదంగా చెప్పుకోవచ్చు. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ అసమర్థత వల్లనే ఇవాళ పంట పొలాలు ఎండిపోతున్నాయి. రైతాంగానికి అందాల్సిన నీళ్లు అందలేకనే ఇవాళ పంట పొలాలు ఎండిపోవడం మనం ప్రధానంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు అనుగుణంగా ఎండిపోతున్న పంటలకి ఏమిస్తారో చెప్పలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే రైతులపైన ఎంతమాత్రం చిత్తశుద్ధి ఉంది అనేది మనం చర్చించుకోవాల్సిన ఉంది. వాళ్ళ వేల ఎకరాలు, లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతే కనీసం వారికి అసెంబ్లీలో వారి పట్ల సానుకూలంగా, వారి పట్ల సానుభూతి చూపడంలో కూడా ప్రభుత్వం ప్రయత్నం చేయకపోవడం సిగ్గుమాలే చెరగా ఇవాళ రైతులంతా కూడా చెప్తున్న పరిస్థితి. అందుకు నిరసనగానే ఇవాళ బీఆర్ఎస్ సభ్యులు సైతం రైతాంగానికి మద్దతుగా రైతులకు ఒక ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు ఎండిపోయిన వరితో ఇవాళ అసెంబ్లీకి వచ్చిన పరిస్థితి ఉందంటే ఇవాళ రైతులు ఏ స్థితిలో ఉన్నారు, రైతాంగానికి ఇవాళ ఏమాత్రం మద్దతు ఇచ్చింది, బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేసిరో కూడా మనం అర్థం చేసుకోవాలి. స్వేచ్ఛ.